హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను వైజాగ్లో ఫేమస్ సింహాచలం టెంపుల్కి వచ్చా. ఈ టెంపుల్కి మనం బస్ మీదైనా వెళ్ళొచ్చు, లేదా స్టెప్స్ వే కూడా ఉంటుంది. ఈ స్టెప్స్ వే మనకి బస్ స్టాప్ పక్కన. మీరు కోకోనట్ ఏమైనా కొనాలంటే కింద కొనుక్కోండి, పైన కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది మనకి స్టెప్స్తో వెళ్ళే వే. ఇది సింహాచలం కొండపైకి వెళ్ళే ఎంట్రన్స్. మనకి వెహికల్కి అయితే ఛార్జ్ వేస్తారు, అది పైన టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇదే ఆ టికెట్ కౌంటర్. మన వెహికల్ టికెట్ అయితే ఇక్కడ పర్చేస్ చేసుకోవాలి. వెహికల్ బట్టి టికెట్ ప్రైస్ ఉంటుంది. మనం కొంచెం పైకి వెళ్ళాక ఇక్కడి నుంచి చూస్తే మనకి కింద ఉన్న సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. ఇన్ కేస్ మీరు టెంపుల్కి మీ ఓన్ వెహికల్ మీద వచ్చినట్టయితే పార్కింగ్ ఇక్కడ చేసుకోండి. మీరు గుండు చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకుంటే మీకు వే కొంచెం దగ్గరగా ఉంటుంది. లేదంటే ఇంకో ప్లేస్ చూపిస్తా, అక్కడ పార్కింగ్ చేసుకోండి. మీకు టెంపుల్కి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు బస్ మీద వచ్చి ఉంటే బస్సెస్ అన్నీ ఇక్కడే ఆగుతుంది. ఇక్కడి నుంచి పైకి వే ఉంటుంది. మీ దర్శనం అయిపోయాక కూడా బస్సెస్ ఇక్కడే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడికి వచ్చి మీరు బస్ ఎక్కాలి. మీరు కింద స్టెప్స్ నుంచి ఎక్కి వస్తే ఇక్కడి నుంచి అయితే వస్తారు. ఇక్కడి నుంచి వచ్చి అలా అప్కి వెళ్తే డైరెక్ట్ టెంపుల్ వచ్చేస్తుంది. మీరు టెంపుల్ కానీ కార్ మీద వచ్చి ఉంటే కార్ పార్కింగ్ అయితే మనకి టెంపుల్ దగ్గరలో ఉంటుంది. మనం అక్కడ పార్కింగ్ పెట్టుకోవాలి. ఇందాక ఇంకో బైక్ పార్కింగ్ టెంపుల్ దగ్గరలో ఉందని చెప్పాను కదా, అది ఇక్కడే. ఇక్కడ మనం పార్క్ చేసుకుంటే మన టెంపుల్ బయటకు వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది. ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే సింహాచలం టెంపుల్. మనం బైక్ పార్కింగ్ నుంచి లెఫ్ట్ సైడ్ అయితే వెళ్తే మనకి ప్యూర్ డ్రింకింగ్ వాటర్ అయితే ఉంటుంది. అలా కొంచెం ఫ్రంట్కి వెళ్తే బేబీ ఫీడింగ్ సెంటర్స్. మనకి మొబైల్ అయితే లోపలికి అలౌడ్ లేదు. మొబైల్ కూడా ఇక్కడే పెట్టేయాలి. ఇన్ కేస్ మీరు కోకోనట్ కూడా తీసుకోకపోతే ఇక్కడ కొనుక్కోవచ్చు. మన మొబైల్స్ అవన్నీ అక్కడ పెట్టేసి డైరెక్ట్గా ఇలా వెళ్తే మనకి దర్శనం లైన్ అయితే వచ్చేస్తుంది. సింహాచలంలో ఎవరైనా మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు ఉంటే అవి ఇక్కడే ఈ మండపాల్లోనే అవుతాయి. కింద బైక్ పార్కింగ్ చేసుకున్న వాళ్ళైతే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వస్తారు పైకి.
ఈ పైకి వెళ్తే మనకి గుండు చేసుకోవడానికి రూమ్స్, ఫ్రెష్ అప్ అవ్వడానికి అవన్నీ పైకి ఉంటుంది. అది రైట్ సైడ్ స్టార్టింగ్లోనే మనకైతే ఫ్రీ దర్శనం లైన్ అయితే ఉంటుంది. ఫ్రీ దర్శనంకి కొంచెం ఫ్రంట్లో 100 రూపీస్ టికెట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మనకి మొబైల్స్ అవన్నీ బ్యాగ్ చెకింగ్స్ అయితే ఉంటుంది. మొబైల్ అయితే లోపలికి అలౌడ్ లేదు. మనకి ఫ్రీ దర్శనం 100 రూపీస్ అండ్ 300 రూపీస్ అయితే అవైలబుల్లో ఉంటుంది. 300 రూపీస్ది తీసుకుంటే మనం డైరెక్ట్గా గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. ₹300 టికెట్ తీసుకున్న వాళ్ళకి టెంపుల్ పక్కనే ఉన్న లైన్లో నుంచి అయితే డైరెక్ట్గా పంపించేస్తారు. టెంపుల్కి రైట్ సైడ్లో అయితే ఒక లిఫ్ట్ ఉంటుంది. అది డైరెక్ట్గా సీనియర్ సిటిజన్స్ని పైకి పంపించేస్తారు. ఇది మన టెంపుల్ దర్శనం అయిపోయాక బయటకు వచ్చావే మనకి అలా వస్తే ఇక్కడ ప్రసాదం కౌంటర్ అయితే ఉంటుంది. ప్రసాదం కౌంటర్ బ్యాక్ సైడ్ గోశాల, పక్కన ఒక శివాలయం టెంపుల్ కూడా ఉంటుంది.